హాయ్ హలో నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 161తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. ఇక కథలోకి వెళ్దాం. అమృతని బేబీని సేఫ్గా అప్పగిస్తానని అన్వేష్ కైషు చెప్పడంతో అమృత హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ వదిన, ఇది చాలా రిస్క్తో ఉన్న పని. నీ మీద నాకు నమ్మకం ఉంది, కాదని అనడం లేదు. కానీ దీనికోసం మీరు కూడా చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది. అనవసరంగా అందరం టెన్షన్ పడుతూ ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా వదిన అని అంటాడు అన్వేష్. రిస్క్ అయితే చాలా ఉంది అన్వేష్. నీ దగ్గర నేను దాయలేను. ఎందుకంటే నువ్వు కూడా ఒక డాక్టర్వి. సిట్యువేషన్ బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఫస్ట్ అమృతకి ఇప్పుడు అబార్షన్ చేస్తే లైఫ్లో పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే ఉన్న బిడ్డను పోగొట్టాము అని మనం గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అమృతకి కూడా తల్లి అవ్వాలన్న ఆశ అయితే ఉంటుంది కదా. అదీ కాక చూస్తూ చూస్తూ మీ ఇద్దరి ప్రేమకు గుర్తుగా నిలిచిన ఆ బిడ్డను ఆదిలోనే చిదమడానికి నాకు చేతులు ఎలా వస్తాయి? కోర్స్ అమృత ప్రాణానికి రిస్క్ అన్నప్పుడు తప్పకుండా నా గుండెను రాయి చేసుకుని ఆ పని చేసేదాన్ని. కానీ రాత్రంతా కూర్చొని నేను చేసిన సెర్చ్లో కొద్దిగా ఆశలు చిగురించాయి. మా ప్రొఫెసర్తో మాట్లాడాక ఇంకొంచెం ధైర్యం నాకొచ్చింది. అందుకే ధైర్యంగా నేను ఈ సవాల్ స్వీకరిస్తూ నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది ఐషు. కానీ వదినా అని అన్వేష్ అనగానే, నీ భయం నాకు అర్థమైంది అన్వేష్. ఎట్టి పరిస్థితుల్లోనూ బేబీ పెరిగే కొద్దీ అమృతకి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే తప్పకుండా నేను అమృత కోసమే ఆలోచిస్తాను, బేబీ కోసం కాదు. అమృతనే సేవ్ చేస్తాను. ఎందుకంటే నువ్వు అన్నట్లు పుడితేనే బిడ్డలు కాదు, బేబీని బతికించి అమృతని రిస్క్లో పెట్టిన జీవితాంతం ఆ బేబీ తల్లి లేని బిడ్డగా ఉండడానికి నేను ఒప్పుకోను. అమృత అప్పుడు ఎంత గోల పెట్టినా నీకు సేఫ్గా అమృతని అప్పగిస్తాను. ట్రస్ట్ మీ అన్వేష్. బేబీని అమృతని ఇద్దరిని నీకు సేఫ్గా అందించడానికి 100% ప్రయత్నం చేస్తాను అని అంటుంది ఐషు. నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది వదిన. సరే, మీ ఇష్టం. మీ ప్రయత్నానికి నా వంతు కృషి కూడా నేను అందిస్తాను. ఇక నేను వెళ్తాను వదిన. ఆ మేడం గారికి జాగ్రత్తలు చెప్పినా కూడా మరిచిపోతుంది. తను చెప్తే నేను ఆగుతాను కదా వదిన. అంత జాగ్రత్తగా ఉండి కూడా ఒక్క అజాగ్రత్త వల్ల ఇప్పుడు అందరినీ బాధ పెడుతుంది. ఇప్పుడు కూడా తను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి నాకు చెప్పండి వదిన. ఆవిడికి చెప్పినా వేస్ట్, అన్నీ మర్చిపోతుంది అని అంటాడు అన్వేష్. జాగ్రత్తలంటే మనందరికీ ఇప్పుడు తను ఒక గాజు బొమ్మ. ఒక గాజు వస్తువుని ఎలా అయితే కేర్ఫుల్గా చూసుకుంటామో అలాగే చూసుకోవాలి ఇప్పుడు. నువ్వు డాక్టర్వి కాబట్టి ఆల్రెడీ నీకు కొన్ని విషయాలు తెలుసు, ఈ సిచ్యువేషన్లో భార్యాభర్తలు ఎలా ఉండాలని అని ఐషు అనగానే, మీరొక్క మాట 6 నెలల వరకు తనకు ప్రెగ్నెన్సీ రాకూడదు అన్నారు. కానీ ఇలాంటి రిస్క్ ఉంది అని చెప్పుంటే అసలు ఈ 6 నెలలు తనకి దూరంగానే ఉండేవాడిని వదిన. అయిపోయిన దాన్ని మనం మార్చలేం కదా అన్వేష్. దూరంగా ఉండాల్సినంత నెససరీ లేదు, అంత ఇబ్బంది లేదు. ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు మిమ్మల్ని దూరంగా ఉండమని ఎలా చెప్తాం? ఒక ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకుంటే సరిపోయేది. ఇప్పుడు అదంతా ఆలోచించొద్దు అన్వేష్. ప్రస్తుతం మన ముందున్నది ఒక సవాల్. దాన్ని జయించగలిగితే చాలు. తనకి ఇవ్వాల్సిన మెడిసిన్ మొత్తం నాకు చెప్పండి వదిన. ముందు చెప్పిన మాట వినమని చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, చిన్న ఒక్క నిమిషమాగు అంటాడు శివ్. అన్నయ్య, ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది అని అన్వేష్ అనగానే, నేను మీ ఇద్దరి విషయం మాట్లాడాలనుకోవడం లేదు. భార్య భర్తల మధ్యలోకి అస్సలు వెళ్ళకూడదని నాకు తెలుసు. నీది కోపం కాదు, బాధ అని కూడా తెలుసు. అది అమృత ఎలా పోగొట్టుకుంటుందో తన మీదే వదిలేస్తాం. నిన్ను ఉండమంది అందుకు కాదు. నిజంగా మీ వదిన మీద నీకు ట్రస్ట్ ఉందా, లేదా ఇంకెక్కడైనా అమృతని చూపించాలన్న ఒపీనియన్ ఉందా అని శివ్ సూటిగా చూస్తూ అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నారన్నయ్య? ఫేమస్ గైనకాలజిస్ట్ అయిన వదిన మాట కంటే ఇంకెవరి మాట మీద నాకు నమ్మకం ఉంటుంది? వదిన కంటే బాగా చూసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నాకు అసలు ఆ ఆలోచన లేదు. ఎందుకు వచ్చింది ఆ డౌట్? నీ కళ్ళల్లో ఇంకా భయం కనిపిస్తుంది, అందుకే అలా అడిగాను. సెకండ్ ఒపీనియన్ ఎవరి దగ్గరైనా తీసుకోవడంలో తప్పు లేదు కదా అని అంటాడు శివ్.
వదిన చెప్పాక ఇంక సెకండ్ ఒపీనియన్ ఏంటన్నయ్య? భయమైతే ఉంది. అది కామన్ కదా! ఆ భయం కూడా మీ మరదల వల్లే. తనసలు జాగ్రత్తగా ఉంటుందో, లేదో అన్నదే భయం. అంతే తప్ప వదిన మీద నాకు అనుమానం కానీ, భయం కానీ లేవన్నయ్య. ఒకవేళ రేపొద్దున ఎంత ప్రయత్నించినా, జరగరానిదేదన్నా జరిగినా నేను వదిన్ని బ్లేమ్ చేయలేను. ఎందుకంటే ఇది ఎంత రిస్క్‌తో కూడుకుందో ఒక డాక్టర్‌గా నాకు తెలుసు అని అంటాడు అన్వేష్. అమృత సైలెంట్‌గా ఉండిపోతుంది. అందరి మాటలు వింటూ. ఒక్కరోజు నేను జాగ్రత్త పడుంటే ఇంతమందిని బాధ పెట్టేదాన్ని కాదు. ఇప్పుడు 9 నెలలు వీళ్ళందరూ టెన్షన్ పడుతూనే ఉండాలి. మనసులోనే అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటుంది అమృత. సాయంత్రం ఎర్లీగా రా చిన్నా. ఈ విషయం ఇంట్లో చెప్పాలి కదా! అమృత విషయం మొత్తం చెప్పాల్సిందే. అప్పుడే ఇంట్లో వాళ్ళు కూడా తనని జాగ్రత్తగా చూసుకోగలరు అని శివ్ అనగానే, సరే అన్నయ్య, నేనింక వెళ్ళనా? సర్జరీ ఒకటుంది అని అంటాడు అన్వేష్. హా, వెళ్ళు. నేను కూడా బయలుదేరుతాను ఆఫీస్కి అని శివ్ లేస్తాడు. అమృతని ఇంట్లో దింపేసి వెళ్ళనా బుజ్జి? లేదు కన్నా, ఒక 2 టెస్టులు చేయాలి. అవి చేశాక ఒక ఇంజెక్షన్ కూడా చేయాలి. అబ్జర్వేషన్లో పెట్టాలి. నాతో పాటు తీసుకొస్తాను. మీరు వెళ్ళండి అని అంటుంది ఐషు. అన్వేష్ని హత్తుకొని, ఎక్కువ ఆలోచించుకు. అంతా మంచే జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ పేరెంట్స్ అవుతున్నందుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివ్. అన్వేష్ కూడా వెళ్ళిపోతాడు ఆ రూమ్ నుంచి. కనీసం తనతో ఒక్క మాట మాట్లాడలేదు. తన వైపు చూడలేదు అని బాధగా మారిపోతుంది అమృత మనసు. డల్గా ఉన్న అమృతని చూసి, తనిప్పుడు బాధలో ఉన్నాళ్లే. ముఖ్యంగా నువ్వు చేయవలసింది ఇలా టెన్షన్ పడడం, బాధపడడం మానేయాలి. ప్రశాంతంగా ఉండాలి. స్ట్రెస్ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అమృత. అప్పుడే నేను ఏమైనా చేయగలను. ఒకసారి అజాగ్రత్త వల్ల ఇలాంటి పరిస్థితి తెచ్చావు. ఈసారి అజాగ్రత్తగా ఉంటే నేను కూడా ఏం చేయలేను అని అంటుంది ఐషు. ఐషు చేతులు పట్టుకొని, బిడ్డను కనడానికి ఒప్పుకున్నావు. అది చాలక్క. నువ్వేం చెప్తే అదే వింటాను. ఇంక పొరపాటు అస్సలు చేయను అని అంటుంది అమృత. నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అమృత. బరువులు లిఫ్ట్ చేయకూడదు. నువ్వు పిల్లల్ని ఎత్తుకోవడానికి అస్సలు ప్రయత్నించొద్దు. స్టెప్స్ ఎక్కకూడదు. ఇంట్లో కూడా లిఫ్ట్ వాడు. ఫుడ్ కూడా నేను డైట్ ఇస్తాను. అది మాత్రమే నువ్వు ఫాలో అవ్వాలి. టాబ్లెట్స్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మొత్తం వేసుకోవాలి. అది నేను అన్వేష్ చూసుకుంటామనుకో. ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. ఫుల్ బెడ్ రెస్ట్లో ఉండాలి. ట్రావెలింగ్ పనిచేయదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నెమ్మదిగా చెప్తాను. ముందైతే నువ్వు జ్యూస్ తాగాలి అని సిస్టర్ని పిలిచి క్యాంటీన్ నుంచి జ్యూస్ తెప్పించమని చెప్తుంది. అలాగే అమృతికి చేయవలసిన టెస్టులు చెప్పి ఆ 2 చేయమని చెబుతుంది. మధ్యాహ్నం వరకు హాస్పిటల్లోనే తనతో పాటే ఉంచుకొని చేయవలసినవన్నీ చేసేసి ఇంటికి స్టార్ట్ అవుతారు అమృత, ఐషు. లంచ్ చేయగానే పిల్లలతో పరిగెత్తాలని, ఆటలాడాలని చూడకు అని చెబుతుంది ఐషు. సరే అక్క, నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పి లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయి పడుకుంటుంది అమృత. పడుకుంది గాని అన్వేష్ తనతో మాట్లాడకపోయేసరికి తల్లవుతున్నామంటే సంతోషంగా ఏ ఆడపిల్లైనా ఫస్ట్ భర్తకి చెప్పుకుంటుంది. భర్త ఆనందాన్ని కళ్ళారా చూస్తుంది. కానీ నా తలరాతేంటో, తల్లవుతున్నానన్న ఆనందం కంటే టెన్షన్ ఎక్కువైపోయింది. ఫస్ట్ భర్తకి చెప్పాల్సిన నేను భయంతో చెప్పలేకపోయాను. బేబీని ఎక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుందో అని పొరపాటున ఏదో అన్న నేను ఇప్పుడు నా భర్త కోపానికి గురి కావాల్సి వస్తుంది. చాలా భయపడినట్టున్నాడు విష్. నాకు అస్సలు బుద్ధి లేదు. ఇంకో పెళ్లి చేయమని ఎలా అన్నాను? వీళ్ళందరి సంగతి తెలిసి కూడా అలా అనడం నాదే తప్పు అని చెంప మీద కొట్టుకుంటుంది. అది కొంచెం గట్టిగా తగిలేసరికి అబ్బా అనుకొని బొగ్గ పట్టుకుంటుంది. పొట్ట మీద చేయి వేసుకుని, ఏంటి నాన్న, పిచ్చమ్మలా ప్రవర్తిస్తుంది అనుకుంటున్నావా అని చిన్నగా నవ్వుతూ అంటుంది. మీ పెద్దమ్మ చాలా రిస్క్ చేస్తుంది మన ఇద్దరి కోసం. మనం చాలా
జాగ్రత్తగా ఉండాలి. తనకి మాట వచ్చేలా చేయకూడదు. తప్పు నిర్ణయం తీసుకున్నానని అక్క ఫీల్ అయ్యేలా అస్సలు చేయకూడదని తనలో తానే ప్రతిజ్ఞ చేసుకుంటుంది అమృత. ఫుడ్ డైట్ అంది అంటే నచ్చినవి కూడా ఏమీ తినకూడదా? నాకే ఎందుకు పెట్టావు దేవుడా ఈ బంపర్ ఆఫర్? కడుపుతో ఉన్నవాళ్ళు కోరుకున్నవన్నీ తినేస్తారు. నాకు ఆ యోగం కూడా లేనట్టుంది. సర్లే, 9 నెలలు కళ్ళు మూసుకుంటే నేను తల్లినవుతాను. అంతకంటే సంతోష విషయం ఏమంటుంది అని ఆలోచిస్తూనే పడుకుంటుంది. అన్వేష్ వచ్చేసరికి పడుకొని ఉన్న అమృతని చూసి తన పక్కన కూర్చొని తల నిమురుతూ తన పొట్ట వైపు చూస్తాడు. పొట్ట మీద చెయ్యి వేయాలని అనిపించినా మళ్ళీ లేచిపోతుందని ఆ ప్రయత్నాన్ని విరమించుకొని, చాలా కోపంగా ఉంది నీ మీద. అన్నీ పిచ్చి పనులే చేసేశావు. పైగా నాకు మరో పెళ్లి చేయమని స్టేట్మెంట్ ఇచ్చేశావు. మామూలుగా ఉండుంటే నేను కూడా కొట్టేవాడిని. అసలు ఆ మాట ఎలా అనగలిగావు అని బాధగా అనుకుంటూ అమృత కొంచెం కదులుతూ ఉండేసరికి అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళిపోతాడు అన్వేష్. అమృత కళ్ళు తెరిచి చూసేసరికి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో చూస్తున్న అన్వేష్ కనిపించగానే నెమ్మదిగా బెడ్ దిగి అన్వేష్ దగ్గరికి వెళ్తుంది. విష్, నేను మీతో మాట్లాడాలి అని అంటుంది. అన్వేష్ ఏం పలకపోయేసరికి ల్యాప్టాప్ పక్కకు జరిగి వెళ్ళి అన్వేష్ ఒళ్ళో కూర్చుంటుంది అమృత. అన్వేష్ మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తలవాల్చి, నేను నిజంగా కావాలని అనలేదు విష్. ఆ టైంలో అక్క అడుగుతుంటే ఎక్కడ బేబీని పోగొట్టుకోవాల్సి వస్తుందో అని ఫ్లోలో అనేశాను. సారీ. మన బేబీ విష్, మన ఇద్దరు ప్రేమకి గుర్తు. ఎలా పోగొట్టుకోవాలి? నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం మన బిడ్డ ప్రాణాలు తీయాలంటే తల్లిగా నా మనసు ఎలా ఒప్పుకుంటుంది విష్? ఒక్కసారి ఆలోచించు. నిన్ను నాన్న అని పిలిపించడానికి నేను ఒక బేబీని కూడా కనలేనప్పుడు ఇంక నా జన్మకి అర్థం ఏముంటుంది విష్? ప్లీజ్ నాతో మాట్లాడు. నువ్వు అలా ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు. ప్లీజ్ విష్ అని అంటుంది అమృత. ఇంకా కోపం చూపించలేక అమృత చుట్టూ చేతులు వేసి, వదిన అంత జాగ్రత్తలు చెప్పాక కూడా ఎందుకు నన్ను అప్పుడు ఆపలేదు అని అడుగుతాడు అన్వేష్. ఆ రోజు నువ్వు నాకు ఇస్తున్న గిఫ్ట్ కాదని లేకపోయాను. ఆ క్షణం నాకు కూడా కాసేపు అదేమీ గుర్తు రాలేదు. కానీ తర్వాత గుర్తొచ్చింది. మధ్యలో నిన్న ఆ విషయం చెప్పి ఆపాలని అనిపించలేదు. ఒక్కసారికి ఒక్క రోజుకి ఏమవుతుందిలే అని అనుకున్నాను. అంతే తప్ప కావాలని చేయలేదు విష్. అన్వేష్ చేతిని తీసి తన పొట్ట మీద పెట్టుకొని, నువ్వు తండ్రివి కాబోతున్నా విష్. కంగ్రాచ్యులేషన్స్ అని అన్వేష్ బుగ్గ మీద ముద్దు పెట్టి చెబుతుంది. అమృతని గట్టిగా హక్ చేసుకొని, ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా నేను ఆస్వాదించలేకపోతున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విను అమ్మో. నాకు నువ్వు మాత్రమే ముఖ్యం. బేబీ ముఖ్యం కాదా అంటే ఇద్దరిలో ఒకరే అనే పరిస్థితి వస్తే మాత్రం నేను నువ్వే కావాలని చెప్పేస్తాను. అందులో ఏ మార్పు ఉండదు. నువ్వు లేకుండా మేమిద్దరం ఎలా ఉండగలం అనుకుంటున్నావు? వదిన చెప్పినట్టు వినమ్ము. సొంత నిర్ణయాలు ఏమైనా తీసుకున్నావని తెలిస్తే మాత్రం అస్సలు ఒప్పుకోను అని అంటాడు అన్వేష్. మన బేబీ బయటికి వచ్చే వరకు ఇక అక్క మాటే నాకు వేదం. అక్క ఏం చెప్తే అదే చేస్తాను. ప్రామిస్ విష్ అని అంటుంది. ఆల్రెడీ ఒకసారి ఉదయం చెప్పింది. గోదావరిలో కలిపేసి పరిస్థితి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు మనందరికంటే కూడా టెన్షన్ ఎక్కువ ఉండేది వదినికే తెలుసా? తను సవాలుగా తీసుకుంది కానీ ఇప్పటి నుంచి ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తూ ఉండాలి. ఏదైనా తేడా జరిగితే ఫ్యామిలీ మొత్తం ముందు తను దోషిలా నిలబడాలని తనకి భయం ఉంటుంది. అందుకే చెప్తున్నానమ్మ, వదినకి ఆ పరిస్థితి రానివ్వకు. ఇప్పటికే ఈ విషయం చెప్తే ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతారని వదినికి టెన్షన్గా ఉండి ఉంటుంది అని అన్వేషణగానే, ఆ విషయంలో నాకు కూడా టెన్షన్గానే ఉంది. నాకు ఇలాంటి ప్రాబ్లం ఉందని తెలిస్తే అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతారో అంటుంది అమృత. అప్పుడే శివ్ మెసేజ్ చేస్తాడు కిందకి రమ్మని. పద, అన్నయ్య కిందకి రమ్మని మెసేజ్ చేశారు అని అమృతని తన ఒడిలో నుంచి చిన్నగా లేపి చేయి పట్టి కిందకి తీసుకుని వెళ్తాడు. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ ఉండడంతో అన్వేష్ చేయి గట్టిగా పట్టుకుంటుంది అమృత. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు అందరికీ చెబుతారు. వాణి గారి రియాక్షన్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.